ఇంటికి ఐటీ దెబ్బనట. ఏఐ రాకతో ఐటీ రంగంపై ప్రభావం. వరుసగా ఉద్యోగాల కోతతో అనిశ్చితి. వేతనాల పెరుగుదలపై సందేహాలు. దీంతో ఇండ్ల కొనుగోలు ఆలోచన వాయిదా వేసుకుంటున్న ఉద్యోగులు. ఐటీ హబ్బులుగా ఉన్న హైదరాబాద్, బెంగళూరు, పూణేలో తగ్గిన కొనుగోళ్లు. నైట్ ఫ్రాంక్ ఇండియా అట. బేసిక్గా ఈ తెల్లాపూర్ కానీ గచ్చిబౌలి కానీ ఏరియాల్లో ఎక్కువగా ఇండ్లు కొనుగోలు చేసేది ఐటీ ఎంప్లాయీసే కదా, అక్కడ ఉండే వాళ్ళే కదా. సో ఐటీ ఎంప్లాయీస్ ఇండ్లు కొనుగోలు చేయాలి అని అంటే ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఈఎంఐలు పుసుకున్న ఉద్యోగం పోతే పరిస్థితి ఏంది? ఎంత లేదన్నా 1-2 కోట్లు పెట్టండి, 1.5-2 కోట్లు పెట్టండి, అక్కడ ఇల్లు వచ్చే అవకాశం లేదు. అపార్ట్మెంట్ ఫ్లాట్ అయినా ఇంకేదైనా ఆ ఈఎంఐ పెట్టుకుంటే పొరపాటున జాబ్ పోతే పరిస్థితి ఏందన్నది ఆలోచిస్తున్నారట. ఈ ఏఐ వచ్చిన తర్వాత ఉద్యోగాల కోత అనేది విపరీతంగా ఉన్నది. చాలా కంపెనీలు ఉద్యోగస్తులను తీసేస్తున్నాయి. సో కాబట్టి ఆ ఇల్లు కొనడానికి ఆలోచన చేస్తున్నారు, వాయిదా వేసుకుంటున్నారు. ఆలోచన మీన్స్ సరే ఇప్పుడు వద్దులే, ఇప్పుడు స్టేబుల్గా లేదు కదా, చూద్దాం ఇంకొక 1 year 2 years తర్వాత అని. సో దాంతో కొనుగోలు భారీ స్థాయిలో ఆగిపోయినట్టు. నాట్ ఓన్లీ హైదరాబాద్, బెంగళూరులో కానీ పూణేలో కానీ ఇదే సిచ్యువేషన్ ఉందట. ఇగో మొత్తం దేశవ్యాప్తంగా టాప్ 8 నగరాల్లో 2025 తొలి త్రైమాసికంతో పోలిస్తే, అంటే ఫస్ట్ క్వార్టర్తో పోలిస్తే ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఇండ్ల విక్రయాలు 4% తగ్గిపోయినాయట. కొత్తగా చేపట్టే ఇండ్ల నిర్మాణాలు కూడా 2% తగ్గిపోయాయి. నిర్మాణం పూర్తయిన అమ్ముడుపోని ఇండ్ల సంఖ్య 3% పెరిగి సుమారు 5.2 లక్షలకు చేరింది. ముఖ్యంగా ఢిల్లీ, నోయిడా, ఇతర ప్రాంతాల సమాహారమైన జాతీయ రాజధాని ప్రాంతం అండ్ పూణే నగరాల్లో ఇండ్ల మార్కెట్ చాలా బలహీనంగా ఉందట. సో ఇది టోటల్గా రియల్ ఎస్టేట్ రంగం పైన ప్రభావం పడుతున్న అన్నింటికి లింకే కదా, ఒకదానికి ఒకటి లింకే కదా. ప్రజల చేతిలో డబ్బులు ఉంటే ఆ డబ్బుల ద్వారా ఇల్లు కొనుక్కోవడానికో ఇంకేదైనా కొనుక్కోవడానికో ఆలోచన చేస్తారు. సో ఉద్యోగాలు పోతాయి అని అనుకున్నప్పుడు ఏ ప్రయత్నం చేస్తారు? ఏ ప్రయత్నం చేయరు కదా. అది అన్ని రంగాల మీద ప్రభావం పడుతుంది, ప్రతి రంగం మీద. ఇగో ముఖ్యంగా మధ్యస్థాయి ఇండ్ల విక్రయాలు బాగా పడిపోయినాయట. ఖరీదైన ఇండ్ల అమ్మకాలు మాత్రం పెరిగినాయట. ఇప్పుడు ఖరీదైన ఇల్లు ఎవడు కొంటాడు? బాగా పైసలు ఉన్నవాడు కొంటాడు. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీసు, ఈ జీతాలు వచ్చి కొంత కుటుంబాన్ని పోషించుకునే వాళ్ళు సో 1500 square feet, 1600 square feet, డబుల్ బెడ్రూమ్ అట్లా కొనుగోలు చేస్తారు. ఆ ఇండ్ల అమ్మకాలు పూర్తిగా తగ్గిపోయినాయట. ఖరీదైన ఇండ్ల అమ్మకాలు మాత్రం పెరిగినాయట. అధిక ఆదాయ వర్గాలు ఇండ్ల కొనుగోలును కొనసాగించడమే దీనికి కారణం. కరోనా అనంతరం సుమారు 5 ఏళ్లు గృహరంగం దూసుకుపోయింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులతో కన్సాలిడేషన్ జరుగుతోందని నైట్ ఫ్రాంక్ ఇండియా పరిశోధక విభాగం డైరెక్టర్ పేర్కొన్నారు. దీనికి తోడు ఐటీ రంగంలో నెలకొన్న అనిశ్చితి కూడా ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలో ఐటీ ఉద్యోగులు అప్రమత్తంగా ఉంటున్నారు. ఇండ్ల కొనుగోలుతో రుణ భారాన్ని పెంచుకోవడానికి సిద్ధం కావట్లేదని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. పూణే, హైదరాబాద్లో ఇండ్ల విక్రయాల్లో బాగా తగ్గుదల ఉందట. ఐటీతో పాటు ఇతర రంగాల ఉద్యోగులు కూడా ఎక్కువగా ఉండడంతో బెంగళూరులో మాత్రం తగ్గుదల కొంత స్వల్పంగా ఉందట. ఐటీలో ఉద్యోగాల కోత, కొత్త నియామకాలపైన అనిశ్చితి, ఆర్థిక భారం, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక పరిస్థితులు ఇలాంటి వాటితో దేశంలోని ప్రధాన నగరాల్లో గత ఏడాది ఇండ్ల విక్రయాలు 14% తగ్గినాయట. కొనుగోలయ్యే ఇండ్ల సంఖ్య తగ్గిపోయినా విలువ పరంగా మాత్రం 6% పెరిగిందట. అయితే మార్కెట్లో పరిస్థితులు మరీ బలహీనంగా ఏమీ లేవని, ఇది తాత్కాలిక విరామం మాత్రమే అని అంచనా వేశారు. త్వరలోనే ఇండ్ల కొనుగోళ్లు పుంజుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఐటీకి హబ్గా మారిన హైదరాబాద్ పైన ప్రభావం ఎక్కువగా కనిపిస్తుందట. కొత్త ప్రాజెక్టుల ప్రారంభాలు తగ్గినాయట. అద్దెల ధరలు పెరుగుదలలోనూ మందగమనం నెలకొన్నది. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న సిచ్యువేషన్ ఏమైపోయిందంటే, లాస్ట్ 10 years కాలంలో రియల్ ఎస్టేట్ బాగా దూసుకుపోయిందని మనం మాట్లాడుతున్నాం. గ్రాడ్యువల్గా స్టెప్ బై స్టెప్ పెరగాల్సినటువంటి రేట్లు ఒక్కసారిగా పెరిగి అమాంతం ఎన్నో వెళ్ళి కూర్చున్నాయి ఆ రేట్లు మొత్తం, ఆ ధరలు మొత్తం. ఇప్పుడు ఆ ధరలు పెట్టి కొనుగోలు చేయాలంటే కామన్ మిడిల్ క్లాస్ ఐటీ ఎంప్లాయీస్ కూడా చాలా కష్టంగా మారింది. ఇవాళ ₹1,00,00,000 లేని హైదరాబాద్లో ఫ్లాట్ దొరకడం అనేది చాలా కష్టం. హైదరాబాద్లో చిన్న అపార్ట్మెంట్ కొనడానికి కూడా సామాన్యుడికి అవకాశం లేకుండా పోయింది. అంత రేట్లు ఆకాశంలో పెంచి నిలబెట్టి ఉన్నాయి. ఇక అవి ఏం తగ్గుతాయి? తగ్గడానికి అవకాశం లేదు. సో ఆ స్థాయికి మళ్ళీ చేరుకోవడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉన్నది. ఇంకొకటి, మీరు కట్టి ఇంకా అమ్మకాలు జరక్క మిగిలిపోయినాయి చాలా ఉన్నాయి. మీరు ఇటు వెస్ట్ సైడ్కి వెళ్తే కొన్ని వందల కన్స్ట్రక్షన్స్ ఉంటాయి, టవర్లు అమ్ముడు పోక అట్లా ఉండిపోయినాయి చాలా. ఇంకా కొత్త కన్స్ట్రక్షన్స్ ఎక్కడివి?